లిక్కర్ స్కామ్‌లో తాజా డెవలప్‌మెంట్ 11 కోట్లు నగదు సీజ్ చేయటం ఆ అట్టపెట్టెలు. అవును. అది కొత్త డెవలప్‌మెంట్. 1 ఇయర్ దాదాపు ఆ వైసీపీ పాలన అయిపోయి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ తర్వాత కూడా ఇంకా అట్టపెట్టెల్లో ఆ నగదు ఉంచారు అంటే ఎంత ఓవర్ ఫ్లో మనీ, ఎంత ఎక్సెస్ మనీ ఉంటే ఇవాళ 11 కోట్ల వరకు పట్టుకోగలిగారు. ఏంటి ఆ కథ? 11 అంటే నాకు నవ్వు వస్తుందండి ఫస్ట్ థింగ్. జగన్కి ఎన్ని సీట్లు వచ్చినాయండి? 11 సీట్లు వచ్చినాయి. ఈరోజు సిట్ అదుపులో 11 కోట్లు అదుపులో ఉన్నాయి. ఈ 11 అనేది జగన్మోహన్ రెడ్డికి అదృష్టమో దురదృష్టం నాకు తెలియదు, కానీ ఎక్కడ ఏం జరిగినా 11కు ముడిపడి ఉంటుంది బేసికలీ. ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పీకల్లా లోతుతో కూరుకుపోయాడండి. జగన్మోహన్ రెడ్డి కూరుకుపోవడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారు కూడా కూరుకుపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్పాలంటే మీకు, సిఐడి దగ్గర పుట్టి పూర్వతాలు మొత్తం ఉన్నాయి, కానీ ఏ టైంలో ఎవరిని అరెస్ట్ చేయాలి అనేది ఒక చిన్న బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరినీ లోపల దోస్తారు, దానిలో డౌటే లేదు. కానీ మేజర్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడేది, ఎందుకు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఈ కేసులో ఆ వీరప్పను ఏదో ఒక వ్యక్తి దొరికాడు కదండి, అబ్బాయి, ఆయన భారతిరెడ్డి గారికి సంబంధించిన ఒక వ్యక్తి గోవిందప్ప. ఈ గోవిందప్ప దొరకగానే మొత్తం తీగలాగితే డొంకంతా గల్లింది. ఇదంతా కూడా భారతిరెడ్డి గారికి ఎలా అయింది అన్నట్టుగా మొత్తం అంతా మనకు ఆధారాలు లభిస్తున్నాయి. ఆ మేడమే మేజర్గా దీనిలో అంతా కూడా కరప్షన్లో అంతా పెద్దగా ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తుంది అక్కడ అంతా కూడా. ఇప్పుడు జగన్ భయం ఏంటంటే, పొరపాటుని కేసు అంతా కనుక భారతిరెడ్డి గారి మెడకు చుట్టుకుంటుందేమో, భారతిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి జగన్ గజగజ వణికిపోతున్నాడు. అందుకే మీరు చూస్తే రీసెంట్గా గవర్నర్ గారితో గంట సేపు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చర్చించారు. ఎందుకు చర్చించారన్న ప్రజలకు ఐడియా ఉండకపోవచ్చు, నేను చెప్తా ఎందుకు చర్చించారనేది. గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వానికి రథసారథిగా ఉంటారు. ఆయన ఇక్కడది అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడం. ఈయన జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాయబారం నడిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం రాయబారం నడుపుతున్నాడు అంటే, ఒకవేళ అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేయండి, కానీ భారతిరెడ్డి గారిని మాత్రం టచ్ చేయకండి అనే రాయబారం నడిపించే ప్రయత్నం చేస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ మొత్తంలో అవినాష్ రెడ్డి దగ్గర నుంచి, పెద్దిరెడ్డి దగ్గర నుంచి, మిథున్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా కింద లెవెల్లోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా మేజర్గా డబ్బు ఎవరి దగ్గరకు వచ్చింది అని తీగలాగుతున్నప్పుడల్లా అన్ని పాయింటర్ ఫింగర్స్ కూడా అన్ని భారతిరెడ్డి గారు, జగన్ రెడ్డి గారి సైడే చూపిస్తున్నాయి. ఈ భారతిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కనుక జగన్ గజగజ వణికిపోతాడు. సో అందుకనే భారతిరెడ్డి గారు అరెస్ట్ కాకుండా కాపాడే ప్రయత్నంలో భాగంగానే గవర్నర్ గారి దగ్గరికి కానివ్వండి, బీజేపీ వాళ్ళ దగ్గరికి కానీ రాయబారాలు పంపించి ఏదో రకంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా లోపలేసే ప్రయత్నం చేస్తుంది. ఒక నెల అటు ఇటు కావచ్చేమో, కానీ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి చెప్పుకొడుతున్నక తప్పదు. జగన్మోహన్ రెడ్డి ఎడిదిరిగి జైల్లో చెప్పుకొడుతున్న అలవాటు ఉంది కాబట్టి ఆయన అడ్జస్ట్ అయిపోతాడు, నేను వెళ్తాను అంటున్నాడు. కానీ ఖచ్చితంగా ఎవరైతే దీనిలో కింగ్పిన్స్ ఉన్నారో, ఎవరైతే అస్సలు సూత్రధారులు పాత్రధారులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గడ్డం వేస్తున్నారు. అంతకుముందు కూడా లైట్గా పెంచాడు, బట్ ఆ రంగు వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు తెల్లగా యాజ్ ఇట్ ఈజ్గా బయటకు వస్తున్నారు. మీరు ఏంటి అది దాంట్లో కూడా ఏమన్నా లాజిక్ ఉందా? లాజిక్ ఏం లేదు, దానిలో కూడా కుట్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా ఒక భయంకరమైన పెద్ద కుట్రలతో చేస్తూ ఉంటాడు. మీకు ఒక విషయం చెప్తానండి, జగన్మోహన్ రెడ్డిని నేను మామూలుగానే ఒక 100 ఉగ్రవాదుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో అంత మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారం అడ్డు పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు దొంగతనం చేసిన కేసులో ఆయన జైలుకి వెళ్ళి చెప్పుకొడుతున్నాడు 16 నెలలు జైల్లో. ఆ రోజు చెంచల్గూడ జైల్లో ఆయనకు ఒక సపరేట్ వింగ్ ఇచ్చి, ఆ సపరేట్ వింగ్లో ట్రైనీ ఐఏఎస్లతో షెటిల్ ఆడతాము, ఆయనకి కావాల్సిందల్లా తింటాము. అప్పుడు కోర్టు వాయిదాలకు వచ్చినప్పుడు కూడా నీట్గా షేవ్ చేసుకొని మంచి టీషర్ట్లు వేసుకొని వచ్చి ఉండేవాడు. కోర్టు వాయిదాలకు కానీ అట్లా జైల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అంత నీట్గా, అంత శుభ్రంగా, అంత హ్యాపీగా ఉంటారండి? జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఆ చెంచల్ కూడా ట్రీట్మెంట్ వచ్చింది. ఆ రోజు కూడా ట్రైనీ ఐపీఎస్లతో అనేవాడంట, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, ముఖ్యమంత్రి అవుతాను అనేవాడంట. ఆ రోజు ట్రైనీ ఐపీఎస్లు అక్కడ ఉన్న పోలీస్ అధికారులందరూ ఈయన మెంటల్నా కొడుకాడు, ఈడి ముఖ్యమంత్రి అవటం ఏంటి, ఇక్కడ జైల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి అవుతాను అంటాం ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ రోజు తీరా కరెక్ట్గా 10 years చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఆయన ఏ రకంగా ఆలోచిస్తాడంటే, డబ్బు నా వైపు ఉంది, డబ్బు పడేస్తే ఏదన్నా జరుగుద్ది మన భారతదేశంలో అని బలంగా నమ్మే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ కోవాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా బొమ్మిని చేసి ప్రశాంత్ కిషోర్ టీం పెట్టి ఆయనకు 600 కోట్లు పడేసి పిల్లిని కుక్కనుగా చూపించేసి ప్రజలందరిని మాయమాట ఇచ్చేసి, ఆ రోజు 2019 ఎలక్షన్స్లో
ఓటుకి 5,000 రూపాయలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులన్నీ? ఓటుకి 5,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరులు దొంగతనం చేసే ప్రయత్నం చేశాడు. ఈరోజు కూడా ఆయన సింబాలిక్గా ఏదో భయంకరమైన కుట్రకి తెరలేపుతున్నాడు. అది కూడా ఒక కుట్రకి ఒక ల్యాండ్ మార్క్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు అని నేను అనుకుంటానండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సరే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయేలానే చేస్తాడని నేను అనుకుంటాను. గడ్డం పెంచేది ఆ లాస్ట్ టైం జైల్లో ఉన్నప్పుడు వైజాగ్ బయటకు వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉండేవాడు. ఇప్పుడు గడ్డం పెంచడం వ్యవహారంలో లోపలికి వెళ్ళాల్సి వస్తే మరి అంత బ్యాడ్గా లేకుండా ముందు క్యాడర్ని ప్రిపేర్ చేయడం కోసం అంటే వల్లభనేని వంశీ, బోరుగడ్డ అని వీళ్ళందరూ లోపలికి వెళ్ళి ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా అయిపోయారు, వాళ్ళ ముఖ చిత్రాలన్నీ ఎలా అయిపోయారు మీరు చూశారు కదా. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే గడ్డం పెంచేస్తే నన్ను జైలుకి పంపిస్తే నేను ఇలానే కనిపిస్తాను, ఇలానే ఉంటాను అని సింబాలిక్గా చెప్పే ప్రయత్నం చేస్తాడని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఆ జైలుకి వెళ్తే జైలు లోపల ఆయన పరిస్థితుల ఆహభావాలు ఎలా ఉంటాయో అది సింబాలిక్గా ఇప్పుడే బయట ఉండి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళ క్యాడర్కి చూపించే ప్రయత్నం చేస్తున్నాడేమో నేను అనుకుంటున్నాను.